దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా సంతోషం. మరి మీరు బాగుండాలని దేవుని నామమును బట్టి ప్రార్థన చేస్తుంటున్నాం. మరి అనుదినము దేవుని యొక్క వాక్యం మీరు వింటున్నారు కదా. మరి నిన్నటి దినాన్ని దేవుని యొక్క వాక్యం మీరు విన్నారు. విన్న వాక్యం ఇప్పుడు చూడకుండా మీకు గ్రహింపు కలిగి ఉండగలుగుతున్నారా? లేదండి, ఇన్ని పనుల ఒత్తిళ్ళు అవి ఎక్కడ జ్ఞాపకుంటాయి పాస్టర్ గారు అని మీరు అనుకుంటున్నారా? సరే, మీరు ఏమన్నప్పటికీ కూడా దేవుని బిడ్డ అని నీతో చెప్పేది ఒకటే, వాక్యము నీ హృదయం ముందు ఉండాలి. అది జీవాహారము. వాక్యం జీవాహారం అంటే జీవింపజేసేదే దేవుని యొక్క వాక్యం. అటువంటి వాక్యం నీలో నిలిచి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈరోజు మరొక దేవుని యొక్క వాక్యం విందాం. బైబిల్ గ్రంథం ఎందరో స్త్రీలైన వారు ఉన్నారని చెప్పాను. అందులో మంచివారు ఉన్నారు, అందులో చెడ్డవారు కూడా ఉన్నారు. మంచివారిని గురించి బైబిల్ మంచిగా తెలియజేసింది, చెడ్డవారిని గురించి బైబిల్ గ్రంథం చెడ్డగానే బోధించింది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీ జీవితము కూడా, మనుషుల్లో కూడా అలాగే ఉన్నారు. రెండు రకాలు. ఒకటి మంచివారుగాను, రెండవది చెడ్డవారుగాను ఉన్నారు. ఒకవేళ పైకి మంచిగా ఉండి లోన చెడున్నా చెడుతనమే, అందులో మంచి అనేది ఉండదు. కనుక ఈ వాక్యం వింటున్న నీ జీవితము కూడా దేవునికి అంగీకారముగా ఉండాలని ప్రభు పేరిట మనము చేస్తున్నాను. ఇక రెండవది, నీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉంటే మొహమాటం లేకుండా ఫోన్ చెయ్యండి. ఒకవేళ ఫోన్ కుదరకపోతే మెసేజ్ పెట్టే మీ ప్రార్థన అవసరత తెలియజేయండి. తప్పనిసరిగా మీ దైవజనుడిగా నేను మీ ముందు ఉన్నాను. మీ దైవజనుడిగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు ప్రార్థించడానికి నేను ఇష్టపడుతున్నాను. చాలా సంతోషం. ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. చూడండి, సంసోను ఒక స్త్రీని మోహించాడట. మోహించడం, ఆమె పేరు దెలీలా. దెలీలా అనే ఒక స్త్రీని మోహించాడు. మోహించటం వేరు, ప్రేమించటం వేరు. అంతకుముందు ఫిలిస్తీన్ల అమ్మాయిని ప్రేమించాడు. ఆ పెండ్లి కాస్త భగ్నమైపోయింది. నిజమే, భగ్నమైపోయింది. సంసోను తల్లి చెప్పింది, ఒరే నాయనా, ఆ సంబంధం మనకు తగదురా, నీవు దేవుని బిడ్డవి, వారేమో అన్యులరా, వద్దు అని చెప్పింది తల్లి. వింటే కదా. కొందరు తల్లులు చెప్తే బిడ్డలు ఎండరు. నెత్తి మీద దరిద్రం కూర్చున్నప్పుడు, మూర్ఖత్వం కూర్చున్నప్పుడు, కళ్ళు మూసుకుపోయి తనకు కనిపించినప్పుడు తల్లిదండ్రుల మాట వినరు. ఎందుకంటే కన్నవారు తెలుసు, ఏది మంచో ఏదో చెడో కన్నవారికి తెలుసు. కానీ బిడ్డలకు అర్థం కాదు. ఆ వయస్సు గ్రహించే మనసు కన్నా, ఆలోచన కలిగిన మనసు కన్నా, ఉద్రేక భావాలు కలిగిన మనస్తత్వాలు. అందుకని ఈ రోజుల్లో చాలా మంది జీవితాలు ప్రేమించుకుంటున్నారు కానీ సఫలీకృతం అవుతులా, ఫెయిల్ అయిపోతున్నాయి. ఇప్పుడు సంసోను తల్లి చెప్పింది, ఎవరో నాయనా మనకు వద్దురా, మన ఇశ్రాయేల్ ఎంతో మంది చక్కని అమ్మాయిలు భక్తి కలిగిన వారు ఉన్నారా అంటే, అబ్బే 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 అబ్బే, నేను ప్రేమించాను,
నువ్వు వస్తావా రావా తల్లిగా, నువ్వు రాకపోతే మానేసినా నేను మాత్రం పెళ్లి మాత్రం మానను అంటూ కూర్చున్నాడు. ఇక తల్లి బాధ్యతగా ఇక కొడుకు ఇష్టం కాదనలేక వెళ్ళింది. ఆ రోజు పెళ్ళయింది. తర్వాత 3వ రోజు కార్యక్రమం విషయంలో వెళ్తున్నప్పుడు ఆ రాత్రి గొడవ అయిపోయింది. కోపంగా వచ్చేసాడు. తర్వాత కొన్ని రోజులకి వెళ్ళాడు, కానీ పెళ్ళం లేదు. ఆ పిల్ల తండ్రి ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేసేసాడు. అంటే నిలకడ లేని మనస్తత్వాలతో సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు అని బైబిల్ గ్రంథం బోధిస్తుంది. వాడు ప్రేమించాడు, ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, కానీ అది భగ్నం అయిపోయింది. నిజంగా అది ప్రేమించింది అయితే వాళ్ళ నాన్న మరొకరికి పెళ్లి చేస్తున్నప్పుడు, నానా నువ్వు చేసే పని నాకు నచ్చలేదు, నేను సంసోన్ని ప్రేమించాను, ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది, మరలా ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తానంటావేంటి అనాలి. కానీ అది చేసుకున్న దానికే ప్రేమ ఏంటో తెలీదు. దాని ప్రేమ నికరం కాకుండా పోయింది. అందుకని వీడికి ప్రేమ అంటే విరక్తి పుట్టింది. ఇప్పుడు ప్రేమ అనగానే చికాకు వస్తుంది. ప్రేమ అంటేనే ద్వేషభావం వచ్చేసింది వీడికి. అందుకనే ఈసారి ఒక స్త్రీని మోహించాడు. కానీ ప్రేమించడం కాదు, అది మోహించడం. అంటే పాపపు నేత్రాలతో, పాపపు చూపులతో ఆమె ఆకర్షుడై మోహంలో పడిపోయాడు, వ్యామోహంలో పడిపోయాడు. పాపపు మోహం అంతే తప్ప పెళ్లి కాదు. దాన్నే వ్యభిచారము అంటారు. అది వ్యభిచారము. మోహంలో పడితే దాన్నే వ్యభిచారము అంటారు. యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్పారు, గుర్తుందా? దేవుని బిడ్డ, నేను నీతోనే మాట్లాడుతున్నాను, అర్థమవుతుందా నీకు? యేసు ప్రభువు ఒక మాట అన్నారు తెలుసా? ఒక స్త్రీని మోహపు చూపు ఎప్పుడు చూస్తావు అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్లు అన్నాడు. అందుకనే మోహం చూపే వ్యభిచారం అయిపోతే మరి సంసోను ఏకంగా వ్యభిచార స్త్రీకి దగ్గరికి వెళ్ళి మోహంలో పడిపోయి ఆమెతో వ్యభిచారం చేస్తున్నాడు. ఎవడు? ఒక దేవుని బిడ్డ, ఒక దేవుని ఆత్మ కలిగిన వాడు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించవలసిన న్యాయాధిపతి, సైన్యాధిపతి, గొప్ప యోధుడు, పరాక్రమవంతుడు, అభిషేకం కలిగిన వాడు ఇందులో పడిపోయాడు. ఒక స్త్రీ, ఒక వేశ్య స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. చూడండి ఎంత దురదృష్టకరమో కదా. చాలా మంది దేవుని బిడ్డలుగా బ్రతుకుతూ, దేవుని పిల్లలుగా బ్రతుకుతూ, జీవిస్తూ, ప్రార్థిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, ఎన్నో దేవుని అద్భుతమైన కార్యాలు చేస్తూ బ్రతుకుతూ జీవిస్తున్నప్పటికీ ఏదో ఒక చిన్న పాపములో పడిపోయి పాపిష్టి జనముగా బ్రతుకుతున్నారు. ఈ మాట వింటున్న దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఎంత భక్తి చేస్తున్నా, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత దేవునిలో నడుస్తున్నప్పటికీ నీలో ఏదో ఒక మూలన దాచబడిన ఏదైనా ఒక పాపం ఉందేమో. ఇప్పుడు అర్జెంటు నీలో నుంచి తీయకపోతే నువ్వు పరిశుద్ధురాలు కాలేవు, పవిత్రతగా మార్చబడలేవు. సంసోను జీవితం అట్లాగా నాశనం చేసుకుంటున్నాడు. దేవుని ఆత్మచేత నింపబడిన వాడు, దైవశక్తితో నింపబడిన వాడు వెళ్ళి 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 ఒక దెలీలా అనే ఒక స్త్రీని మోహించాడు. ఆ క్యాండిడేట్ పెళ్లి చేసుకునే క్యాండిడేట్ కాదు, డబ్బుల కోసం మగవాడిని రాణిస్తుంది. ఆమెకి ఏం కావాలి అంటే డబ్బే కావాలి. చూడండి, దెలీలా అంటే పేరుకు అర్థం మధురము. అబ్బా, ప్రతి మగవాడికి ఏం చూపిస్తుందంటే మధురం చూపిస్తుంది. ఆ మధురమలో మనిషి బానిస అయిపోయి తన చుట్టూ తిప్పుకుంటుంది. ఇప్పుడు సంసోను ఒక పరాక్రమంతుడు, బలసూరుడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. ఆ దెలీలా అనే మధురములో పడిపోయి కుడుతులో పడ్డ ఏగలాగా కొట్టిమిట్లాడుతున్నాడే తప్ప అందులోంచి బయటికి రాలేని స్థితిలో బ్రతుకుతున్నాడు.
దాని వ్యామోహంలో పడిపోయాడు. దాన్ని వ్యామోహంలో పడిపోయి విరక్తి పుడతను వచ్చేయాలనిపించిన రాలేకపోతున్నాడు, బానిస అయిపోయాడు. చాలా మంది జీవితంలో కూడా ఒక యవనస్తుని అడుగుతుంటే అంటాడు, బాబు తాగుడు మంచిది కాదయ్యా అంటే, అవునండి పాస్టర్ గారు, తాగుడు ఎంత దరిద్రమండి బాబు, ఆ తాగుడు వల్ల ఎన్నో జీవితాలు పాడైపోతున్నాయి. చిచ్చి ఎదవ తాగుడు, మరి నువ్వు తాగుతున్నావా? చిచ్చి నేను కూడా ఇక్కడ తాగనండి అన్నాడు. కానీ ఆ రోజు సాయంత్రం తాగేసి వచ్చేసాడు. కారణం దానికి చిచ్చి అంటాడు కానీ అది మానలేకపోతున్నాడు. ఛీ అంటున్నాడు, వదలలేకపోతున్నాడు. ఇంకెప్పుడు నేను బూతులు తిట్టకూడదు ప్రభువా అంటున్నాం, కానీ బూతులు వచ్చేస్తున్నాయి. నాయన ఇంకెప్పుడు నేను అబద్ధం ఆడను నాయన, నన్ను క్షమించు అంటున్నాం, అబద్ధాలు వచ్చేస్తూనే ఉన్నాయి. నేను ఇంకెప్పుడు పొరపాటు చెయ్యను నాయన అంటున్నా, వచ్చేస్తుంది. అలవాటైపోయింది. దాగే బానిసత్వం ఉంటాం. ఇప్పుడు సంసార జీవితం కూడా అట్లాగే అయిపోయింది. దాని వ్యామోహంలో పడిపోయాడు కనుకనే మునిగిపోతున్నాడే తప్ప పైకి తేలలేకపోతున్నాడు. ఈ విషయం తెలుసుకున్నారు ఫిలిష్తీయుల సర్దార్లు. సంసోను లేనప్పుడు వచ్చారు. ఏమో అమ్మా డెలీలా, నీ దగ్గరికి వస్తున్నాడు సంసోను అనేవాడు. వాడిని ఎంత బంధిందమని మా వల్ల అవుతలేదు, కానీ వాడి బలం అసలు ఎక్కడుందో ఏంటో తెలుసుకో. వాడు చూస్తే మామూలుగా మనిషే, కానీ ఎంతమంది వచ్చినాయా వాడిని ఏం చేయలేకపోతున్నాడు. 1000 మందిని పంపించాం చంపేమని, కానీ 1000 మందిని ఒక దవడ ఎముకతో ఒక్కొక్కరిని పొడిచి చంపేసాడు. 1000 మంది చంపేశాడమ్మ తల్లే. అసలు అటు బలం ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రీతికి వచ్చింది, అటు ఎలా చంపుతున్నాడు, ఏ రూపంలో చంపుతున్నాడు, మాకు ఎవ్వరికి అర్థం కాని పరిస్థితులు మేము ఉన్నాం. నువ్వేం చేస్తావు? నువ్వు లాలించి మాలించి బుజ్జిగించి వాడి బలం ఎంత ఎక్కడో, నువ్వు సత్యం ఆడు నుండి రహస్యం నువ్వు తెలుసుకో. ఒకవేళ తెలుసుకుంటే మాలు ఒక్కొక్కరు 1000 వరాహాలు ఇస్తాం, నీకు డబ్బిస్తాం అని ఆమెకు ఆశ పెట్టారు. గమనించవలసింది ఏంటంటే డెలీలాకు కావలసిన డబ్బే గాని ఇంకేం కాదు. మగవాళ్ళు ఎవడొచ్చినా పర్వాలా, కానీ డబ్బే కావాలి. ఆమె జీవితం డబ్బుతో ముడిపడింది. మంచితో, మానవత్వంతో, ప్రేమతో, బంధాలతో, అనుబంధాలతో ముడిపడింది కాదు. ఆమెకెప్పుడు డబ్బే కావాలి. డబ్బిస్తే ఏ దుర్మార్గమైన చేస్తుంది, డబ్బిస్తే ఏ పాపమైన చేస్తుంది. డబ్బిస్తే చాలు, ఇంకేం అవసరంలా, మంచి చెడు లేదు. అదే దురదృష్టకరం. ఇప్పుడు సంసోను బలాన్ని నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకుంటే నీకు ఒక్కొక్కరు నీకు డబ్బిస్తా ఉన్నప్పుడు ఆ డబ్బు వ్యామోహములో పడిపోయి తను నమ్మి తన దగ్గరికి వచ్చి వెళుతున్న సంసోను రహస్యం తెలుసుకోవడానికి అనేక రీతిలుగా ప్రయత్నం చేసింది. తన సంసోను బలాన్ని గుట్టు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప, అయ్యో అతని జీవితం నా చేతిలో పెట్టాడే, అతని అన్యాయం చేయకూడదు అనే ఆలోచన మర్చిపోయింది. ఎంత దౌర్భాగ్యం అండి. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఒక్కోసారి నువ్వు అనేక మంది నమ్ముతున్నావు. నీ అక్కనో, నీ చెల్లినో, నీ తమ్ముడునో, నీ వాళ్ళనో, భర్తనో, బిడ్డలనో, కన్న తల్లినో, తండ్రినో నమ్మావు. కానీ వాళ్ళు మోసం చేస్తారు నువ్వు అనుకో. కానీ వాళ్ళే మోసం చేస్తే నువ్వేం చేయగలుగుతావు? వాళ్ళే స్వార్థపరులైతే నువ్వేం చేయగలుగుతావు? ఒక ఆవిడ అంటుంది, పాస్టర్ గారు నేనండి దుబాయ్కి వచ్చానండి, 2 బిడ్డలండి, నా ఇంటికి అప్పగించాను నా వాళ్ళని చూడమని. కానీ వచ్చిన తర్వాత నా బిడ్డలను చూస్తున్నా కదా నా తల్లి అని చెప్పి నా తండ్రి చూస్తున్నారు, కానీ నేను కష్టపడి సంపాదించినంత నా వాళ్ళకి పెట్టానండి. ఇంచుమించు 10 సంవత్సరాల బట్టి కష్టపడి సంపాదించి నా వాళ్ళకి పంపించి తర్వాత వచ్చి చూస్తేకి ఏమీ లేదు, అయిపోయింది అన్నారండి. నిజంగా ప్రాణం ఉసూరు మందండి అంటుంది. అంటే ఎవరినైతే నమ్మి 10 సంవత్సరాల బట్టి కష్టపడి సంపాదించి పంపించిందో వారు తిన్నారు, మోసం చేసేసారు. నిజంగా ఎంత దయనీయమో కదండి, ఎంత బాధో కదా. అటువంటి ఎంతో మంది బాధపడే సహోదరి మనులు ఎంతో మంది ఉన్నారు. ఎంతో మంది ఇలాగ నష్టపోయిన వారు ఉన్నారు. అందరి చేతుల్లో, అయిన వారి చేతుల్లో మోసపోయి చాలా నిరుత్సాహంతో బ్రతికి ఎంతో మంది
సహోదరులు ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం ఉంటున్న దేవుని బిడ్డ, మరి నీ పరిస్థితి ఏముంది? నేను ఎవరైనా మోసం చేస్తున్నారేమో నాకు తెలియదు, కానీ ఒకవేళ నువ్వు ఎవరైనా నమ్మి మోసపోవద్దు. అది నీకు చెప్పేది. నువ్వు ఎవరినో నమ్మి మోసపోతే నువ్వు పైకి తేలలేవు. కానీ ఈ ఢిల్లీలో సంసోన్ని మాట మాటికి రెట్టించేస్తుంది. నీ బలం ఎక్కడుంది చెప్పు అన్నప్పుడు సంసోన్ చెప్పాడు, 7 మార్లు సువ్వలతో నన్ను చుట్టినా అని చెప్పాడు. తర్వాత చెప్పాడు, కొత్త తాళ్ళతో నన్ను కట్టినా అన్నాడు. తర్వాత నా తలకు 7 జల్ల అల్లి మేకలు దిగగొట్టినా అన్నాడు. ప్రతిసారి సంసోన్ ఏదో చెప్పి తప్పించుకుంటున్నాడు, కానీ ఆమె మాత్రం విడిచిపెడతలేదు. కారణం ఎందుకు విడిచిపెడతలేంటే ఆమె మనసు నిండా ఫిలిష్తీయులు ఇచ్చే డబ్బే కనపడుతుంది. ఫిలిష్తీయులు ఇచ్చే డబ్బు, బహుమానాలే కనపడుతుంది తప్ప సంసోన్ని ఇంత బాధ పెడుతున్నానే అనే ఆలోచన ఆమె మర్చిపోయింది. కారణం భార్య ఏంటి? ప్రేమించిందంటి. ఢిల్లీలో ఏమి ప్రేమించలా. సంసోన్ ఆమె వ్యామోహంలో పడిపోయాడంతే. ఆ వ్యామోహంలో పడిపోతే అది ఢిల్లీలో ఆసరాగా తీసుకుని ఆ సంసోన్ని ఎలాగైనా బలహీనునిగా చేసి ఫిలిష్తీయులకు అప్పగిస్తే ఆ ఫిలిష్తీయుల ద్వారా వచ్చే డబ్బు పోగేసుకోవాలని ఆశపడింది. ఢిల్లీలా పాపం ద్వారా వచ్చే ఏదైనా సరే నిలబడదు. పాపం చేసి సంపాదించింది ఏది నిలబడదని సంగతి మర్చిపో. అన్యాయంగా వచ్చేది ఏది నిలబడదు. అక్రమంగా వచ్చింది ఏది నిలబడదు. ఒకవేళ నిలబడుతుంది అనుకుంటే అది నీ బుద్ధిహీనత. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వడం మానేసి ఎగ్గొట్టినా అది నిలబడదు. దేవునికి చెందవలసింది దేవునికి ఇవ్వకపోయినా నిలబడదు. దేవునికి ఇచ్చే దశమ భాగంలో నువ్వు దొంగిలించినా అది సంపూర్తిగా నిలబడదు. ఎందుకంటే మనం తప్పు చేసి సంపాదిస్తున్నామని అర్థం. అది దయచేసి దేవుని విషయంలో నువ్వు నీతిగా యథార్థంగా ఉండు. ఢిల్లీలా డబ్బే తప్ప సంసోన్ ఏం చేస్తున్నానని కూడా ఆలోచన మర్చిపోయింది. ఇక లాస్ట్లోకి వస్తే సంసోన్ గురించి ఆమె మాట మాటికి అనుదినము మాటల చేత బాధించి తొందర పెట్టినందున 16వ వాక్యం అని కనబడుతుంది. 16వ వచనంలో అంటుంది, అతని ప్రాణము విసిగి సావగోరెను. అంటే సంసోను పరిస్థితి ఎలా ఉందంటే విసిగిపోయాడు. చస్తే బాగుండు అన్నంత చనిపోవాలన్న ఆలోచన వచ్చిందంటే ఎంత రాసి రంపాని పెట్టేసిందో కదా. ఎంత రాసి రంపాని పెట్టేస్తే సస్తే బాగుండు అనిపించింది. సస్తే బాగుండును అనుకున్నాడే గాని అక్కడి నుంచి వచ్చాడా? పక్షి వలలో చిక్కుకున్నది, అయ్యో చిక్కుకుపోయానే నేడుస్తుంది, కానీ బయటికి రాగలుగుతుందా? ఇప్పుడు వేశ్య అనే వలలో చిక్కుకుపోయాడు సంసోను. బయటికి విసిగిపోయి యాదవ్ సస్తే బాగుండు అనిపించింది, కానీ అక్కడి నుంచి వచ్చేసాడంటే రాలా. ప్రాణం మీద విసుగుదలని వచ్చింది, కానీ అక్కడి నుంచి రావటానికి కారణం ఆ పాపం అనే వలలో చిక్కుకుపోయాడు. అందుకని రాలేకపోతున్నాడు. చివరకు నిజం చెప్పాడు. శుభ్రంగా మందు పట్టించింది, తాగాడు. అతను సంసోను తల తీసుకుంది, ఆమె తొడ మీద పెట్టి నెమ్మదిగా క్షౌరం చేసేసింది. క్షౌరం చేసిన తర్వాత అంటుంది, సంసోను అడుగో ఫిలిష్తీయులు వచ్చేసారు అంది. ఉలిక్కిపడి లేచి ఎలాగంటున్నాడు, తల ఎలా జిమ్మాడు. తల జిమ్మడానికి తల ఉంటే కదా తలంతా ఊడిపోయింది, మొత్తం గురిగేసింది. అంతే, బలహీనుడైపోయాడు. ఫిలిష్తీయులు వచ్చారు, కాళ్ళు చేతులు కట్టారు, బొండలు బిగించారు, ఈడుచుకుపోయారు. నిజంగా అప్పుడు అయ్యో సంసోన్ మీరు ఎలాంటి పని చేస్తున్నారేంటి అని అడగలేదు. ఎందుకు తెలుసా? ఆ సంసోన్ పోతే ఇంకొకడు వస్తాడు, ఆడుకోకపోతే ఇంకొకడు వస్తాడు, నాకు కావలసిన డబ్బే అనే ఆలోచనలో ఉంది ఢిల్లీలా. సంసోన్ అయితే ఢిల్లీలా నమ్మాడు, కానీ ఢిల్లీలా సంసోన్ను అమ్మేసింది.
మనం పాడతాం, నమ్ముకున్న వారే అమ్ముకున్నారు, ఆదరించు వారే త్రోసివేసినారు. నిజమే, ఎవరినైతే మనం నమ్ముకుంటామో వాళ్ళు అమ్మేస్తే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు సంసోను దెలీలాని నమ్మాడు, కానీ దెలీలా సంసోను అమ్మేసుకుంది డబ్బులకి. ఇప్పుడు సంసోను బందీ అయిపోయాడు. బతుకుండగా కళ్ళు పొడిచేశారు, తిరగలు తిప్పిస్తున్నారు. అతని ఒంటిలో శరీరంలో కండంతా కరిగిపోయేలాగా ఆ గానుగు తిప్పుతున్నారు. ఎంత భయంకరమైన స్థితికి సంసోను దిగజారిపోయాడండి. ఒక ఆత్మ కలిగిన వాడు, పరాక్రమంతుడు, బలస్తుడు, ఇశ్రాయేలుకు గొప్ప న్యాయాధిపతి, ఇశ్రాయేలును బహుగా గొప్పగా ఏలవలసిన యోధుడు, ఆత్మ కలిగిన వాడు, ఆత్మచేత నింపబడిన వాడు, ఒక్క ఎముక దెబ్బతో 1000 మందిని చంపినవాడు, 100 కొలది నక్కలు పట్టుకుని ఫిలిస్తీన్ల పంటల మీదకి వదిలిన వాడు, ఎన్నో గొప్ప గొప్ప సాహసకాలు చేశాడు. ఒక కొదమ సింహని చీల్చేశాడు. అంత పరాక్రమంతుడు. కానీ ఒక్క ఆడదాని చేతిలో బానిసై బందీ అయిపోయాడు. ఏదో అంటాడు చూసారా, 100 గొడ్లు తిన్నారు రాంబంధు కూడా, ఒక్క గాలి పట్టుకై పడిపోయిందట. అలాగే సంసోను అంత పరాక్రమంతుడు. ఎల్లెల్లి ఎవడ చేతిలో పడ్డాడంటే దెలీలా అనే ఒక పాపాత్మురాలి చేతిలో పడి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డ, నీ జీవితంలో అటువంటి స్థితి రాకుండా నీ జీవితాన్ని కాపాడుకోమని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. దేవుని కృప నీకు తోడైండును గాక. ఆమేన్.